హలో, గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్. వెల్కమ్ టు ఈరోజు స్పెషల్. ఏంటది అని వెయిట్ చేస్తున్నారు కదా, ఐ షో యూ. కమ్. టంటడాయ్. ఏం చేస్తుంది ఈ అమ్మాయి? కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. ఏం లేదండి, మనం నార్మల్గా రోడ్ సైడ్ వెళ్తే పావ్ బజీ, పానీపూరి, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ జంక్ ఫుడ్ తింటాం కదా. అది కొంచెం హెల్తీగా మనం ఇంట్లో చక్కగా ట్రై చేసుకుంటే ఎంతో బాగుంటుంది కదా. సో ఈరోజు మా పిల్లలు అన్నారు డైలీ రైస్, కర్రీ, చపాతీ, పరోటా, ఉప్మా, ఇడ్లీ, ఇలా పెద్ద లిస్టే చదివారండి. కానీ నేను అనుకున్నాను, దెన్ వాట్ యు వాంట్ అని అడిగితే మంచిగా ఒక ప్లెజర్ ఇచ్చే ఫుడ్ ఉండాలి, టేస్ట్ బడ్స్కి మంచి టేస్ట్ ఉండాలి అన్నారు. Then I asked them, noodles chena ani. Then they told no. Then again I asked them, pav bhaji. Then they told okay. So మనం ఫస్ట్ పావ్ బజీని ఏం చేయాలంటే, నాకు వచ్చిన మెథడ్లో ఐ జస్ట్ గివ్ యూ డిస్క్రిప్షన్. సో జస్ట్ లిసన్. ముందు పావు తీసుకుంటాం, దెన్ దానికి కావాల్సిన కర్రీ మనం ప్రిపేర్ చేసుకుంటాం. దెన్ మనం పావుని చక్కగా బటర్ వేసి చక్కగా, చూడండి ఇక్కడ ప్యాన్లో నేను రోస్ట్ చేశాను. దెన్ అలాగే ప్యాన్లో మనం పన్నీర్, క్యాప్సికమ్ ఇవి కూడా రోస్ట్ చేసి పక్కకి పెడతామన్నమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే, కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం స్పైసెస్, చూడండి ఇక్కడ నేను చేశాను స్పైసెస్. ఎటువంటి ఏంటి స్పైసెస్ అంటే సింపుల్ అండి, మనం రోజు మన కిచెన్లో దొరికేవే. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, బిర్యానీ లీఫ్, దాన్ని బే లీఫ్ అంటాం కదా, కొంచెం ఇలాచి, కొంచెం సోమ్ అండ్ చిన్న ఇది ఆమ్చూర్ పౌడర్, కొంచెం ట్యాంగినెస్ కోసం ఆ ఫ్లేవర్ మనం యూస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ మనం ఆయిల్ వేసి ఆ మసాలాని కొంచెం ఆయిల్లో లిటిల్ షాలో ఫ్రై చేస్తాం. తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ వేసి అందులో మనం ఒక ఇది కర్రీకి సరిపోయినంత టమాటో ప్యూరీ ప్రిపేర్ చేస్తాం. ఆ టమాటో ప్యూరీ మంచిగా ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం మంచిగా ఫ్రై చేసి, మనం ఈ కర్రీ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఇట్ ఇంక్లూడ్స్ పొటాటోస్, క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్. సో అవి మనం చక్కగా క్యాప్సికమ్ మనం బాయిల్ చేయం, బట్ క్యారెట్, పొటాటో, గ్రీన్ పీస్ చక్కగా కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడకబెట్టిన తర్వాత అది స్మాష్ చేసి ఏదైతే టమాటో ప్యూరీ ఆయిల్ వదులుతుందో అప్పుడు ఆ కర్రీని అందులో వేసి, ఇలా చూడండి ఎలా చక్కగా పైకి వస్తుందో, బాయిల్ అవుతుందో అలా. సో ఇలా ఉడుకుతుంది. దెన్ మంచిగా కలర్ వచ్చే వరకు ఇది ఉడకనివ్వాలి. తర్వాత ఏవైతే మనం ఫ్రై చేసి పక్కన పెట్టామో పన్నీర్ అండ్ క్యాప్సికమ్, అది లాస్ట్లో దించే ముందు మనం చక్కగా డెకరేట్ చేసుకోవాలి. ఓకే, అండ్ దీంట్లో దించే ముందు చక్కగా కొత్తిమీర, ఆనియన్స్ తినోళ్ళు ఆనియన్స్, కొంచెం స్వీట్ సాస్, అది మీ టేస్ట్కి డిపెండ్ అయి ఉంటుంది. సో ఈరోజు మా పిల్లల కోసం నేను పావ్ బజీ చేశాను. మరి మీ పిల్లలు ఏం అడిగారు, మీరేం చేయాలనుకుంటున్నారు? రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. మీకు నా మాటలు నచ్చినట్టయితే వ్యూ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ జస్ట్ గివ్ మీ a small comment. Okay, thank you.